నమస్కారం హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. మన వారం రోజులు వర్షమే వాన అయ్యేసరికి కొన్ని చోట్ల నీళ్లు నిలబడిపోయి ఉన్నాయి. తొందరలోనే సర్పంచ్ గారు గ్రామం మొత్తం డ్రైనేజీ తీపిద్దామని అన్నారు. అది కూడా చేస్తే కొద్దిగా మనకి తీస్తాం, కానీ తర్వాత మళ్ళీ కూడకుండా ఉండాలి. ఇప్పుడు ఇవాళ మిషన్ పెట్టి చేయించామనుకోండి, దాన్ని మళ్ళీ దాంట్లోకి వేసేస్తే ఉపయోగం ఏముంటుంది? ఆ దోమలు మురుగుందనుకోండి, ఏదో పంచాయతీ వాళ్ళు వచ్చి చేసేదాకా మీరు దోమలు కొట్టించుకుంటే ఆ దోమల వల్ల అనేక రకాలైన జబ్బులు వస్తుంది. డయేరియా వస్తుంది, మరి డెంగ్యూ వస్తుంది, కలరా, ఇవన్నీ కూడా ఆ దోమ నుంచి వచ్చే దానివల్లే వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఫీవర్స్ ఉన్నాయి. నేను డైలీ ఏఎన్ఎం ద్వారా తెలుసుకుంటానే ఉన్నాను. మన ఊర్లో తక్కువ. ఇప్పుడు మాకైతే బాగా అసలు కాలనీలు వచ్చేసిన ఫీవర్స్ వచ్చినవి ఉన్నాయి. మొన్న మంచిగా ఇక్కడ కూడా జ్వరం అనేసరికి ఏం జ్వరం కొద్దిగా తొందరగా చూపించుకోమని. అదేంటంటే సీజనల్ వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి అలా వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ ఫీవర్స్ కూడా ఇదివరకు 2-3 రోజులకి తగ్గిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఫీవర్ తగ్గుతుంది, కానీ ఈ బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని మనం అందరం ఆరోగ్యంగా ఉండి వర్షాకాలాన్ని జాగ్రత్తగా తినే ఫుడ్ అవనివ్వండి, మనం ఉండే వాతావరణం పరిశుభ్రత అవనివ్వండి, ఇవన్నీ పాటించి ఏ వ్యాధులు రాకుండా అందరూ శుభ్రంగా ఉండాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన